మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు భూమి మీద జీవించేటువంటి దానిలో దేవుడి రాజ్య విషయాలను ఉపమాన రీతిగా బోధించేటువంటి సందర్భాలను మనం చూస్తాం. యేసుక్రీస్తు వారు బోధించినటువంటి ఉపమానాలను మనము ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. ఈ ఉపమానాలు ఆలోచించడం వల్ల మనము ఆత్మీయంగా బలపడేటువంటి అవకాశం ఉంది. యేసు ప్రభు ఈ భూమి మీద 3.5 సంవత్సరం పాటు తను చేసినటువంటి సువార్త పరిచర్యలో దేవుడి రాజ్య విషయాలను బోధించ ప్రతి విషయము మానవుని యొక్క జీవితాన్ని యొక్క భవిష్యత్తు సంబంధించిన విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఈ లోకము శాశ్వతం కాదు. శాశ్వతమైనటువంటి లోకము మరొకటి ఉంది. ఆ లోకానికి మనము వెళ్ళవలసిన వారమై ఉన్నాం. అందుకోసమే ఈ లోకంలో సృష్టింపడ్డాం. అయితే మానవుడు ఈ లోకంలో ఎందుకు సృష్టింపడ్డాడో, ఎలా సృష్టింపడ్డాడో తెలుసుకోకుండానే మనుషులు ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. ఈ లోకాన్ని విడిచిపెట్టేటప్పుడు వారి యొక్క జీవన విధానము పాపభరితము. వారి హృదయాలు, వారి మనసులు చెడిపోయి అక్రమమైనటువంటి జీవిత విధానాన్ని ప్రేమించి ఈ లోకాన్ని వాళ్ళు విడిచిపెడుతున్నారు. వారు చనిపోయేంత వరకు కూడా పాపము వారి మీద యజమానిగా పనిచేస్తూ ఉంది. అందువల్ల యేసు ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి ఈ ఉపమానాల ద్వారా శాశ్వతమైనవి ఏంటో, వాటిని వెతికేటువంటి విషయంలో యేసు ప్రభు మనకి ఎలాగ మార్గమై ఉన్నాడో, మన జీవితాల్లో ఆయన చేసేటువంటి ఈ ప్రసంగాలు ఎంతగా ఉపయోగపడతాయో మనం ఆలోచన చేయబోతున్నాం. ఇక్కడ ఒకసారి మనం పరిశీలిస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో శిష్యులు యేసు ప్రభు వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. 13వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివినప్పుడు, తర్వాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడగ్గా, యేసు ప్రభు ఉపమాన రీతిగా బోధించేటువంటి విషయాలను శిష్యులు గ్రహించి యేసు ప్రభుని ప్రశ్నిస్తున్నారు, ఎందుకు వారితో ఉపమాన రీతిగా మాట్లాడుతున్నావు అని. అప్పుడు యేసు ప్రభు వారు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, పరలోక రాజ్య మర్మములు వారికి అనుగ్రహింపబడలేదు. పరలోక రాజ్య మర్మములు ఎరగటం అనేది గొప్ప సంగతి. పడింది కానీ అటువంటి యూదా ప్రజలకు కానీ యూదా నాయకులకు కానీ అనుగ్రహింపలేదని యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఒక వ్యక్తి ఈ లోకంలో జీవిస్తూ ఉండగా దేవుడి రాజ్య విషయాలను తెలుసుకోవటము, దాన్ని కనుగొనడం అనేది చాలా శ్రేష్టమైనటువంటి విషయం. ఈ లోకంలో మానవ జీవితానికి సంబంధించినంతే కూడా దేవుడి రాజ్య విషయాల మీద ఆధారపడి ఉంది. దేవుడు మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త. మనం ఈ లోకంలో ఎందుకు నివాసం చేస్తున్నామో, ఈ దేహాల్లో మన ఆత్మలు ఎందుకు ఉన్నాయో ఆయన మాత్రమే చెప్పగలడు. మనము ఈ లోకంలో జీవించేటువంటి జీవన విధానము భౌతికమైనటువంటి జీవితాన్ని ప్రేమించి జీవించడానికి రాలేదు.
ఎందుకంటే ఈ లోకంలోకి వచ్చేటప్పుడు మనం ఏం తీసుకురాలేదు, ఈ లోకంలో నుండి వెళ్ళేటప్పుడు మనం ఏం తీసుకుపోలేమని మనకు తెలుసు. మరి ఎందుకు ఈ లోకంలో మనము ఈ జీవితాన్ని కొనసాగిస్తున్నాము అనే దాని గురించి ఎవ్వరూ పరీక్షించుకోవటం లేదు, పరిశోధించుకోవటం లేదు. ఇది వెతకవలసినటువంటి ప్రశ్న. మనం ఈ లోకంలో సంపాదించేదంతా కూడా, సాధించేదంతా కూడా ఏం తీసుకుపోవట్లేదే. మరి ఎందుకు ఈ లోకంలో లోకయాత్ర ముగించే సమయానికి మనం సాధించాల్సింది ఏమిటి? మనము గురి చేరుకోవడానికి, అనగా దేవుడు ఏదైతే నిర్ణయించాడో ఆ గురిని చేరుకోవడానికి కావలసినటువంటి విధానాన్ని కనుగొనటమనేది చాలా శ్రేష్టమైనటువంటి విధానం. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభు పరలోక రాజ్య మర్మములు ఎరుగటం అనేది ఒక మంచి పరిణామం. అది ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా గుర్తించవలసినటువంటి విషయం. కానీ చాలామంది ఈ విషయాలను గుర్తించలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఈ భౌతికమైనటువంటి జీవితాన్ని ప్రేమించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ మనిషి ఈ జీవితాన్ని ప్రేమించాల్సిందే. ఎందుకంటే ఈ లోకంలో మనం ఉన్నాం, మన అవసరాలు తీర్చుకోవాలి, మన బాధ్యతను నెరవేర్చాలి, మనకున్నటువంటి ప్రతి పరిస్థితిలో కూడా చక్కగా మనం వ్యవహరించవలసిన వారమై ఉన్నాం. అయితే సాధించాల్సింది ఇది మాత్రమే కాదు, మనం సాధించాల్సింది ఉన్నతమైనవి ఉన్నాయి. ఆ ఉన్నతమైనవి సాధించడానికి యేసు ప్రభు ఈ భూమి మీద ఉండగా మనకు బోధిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారు బోధించినటువంటి బోధల్లో మొదటిగా మనం ఆలోచించేటువంటి విషయం ఏంటంటే, మత్తయి సువార్త మత్తయి సువార్తలో మనము ఈ ఉపమానాలని ఆలోచించబోతున్నాం. మొదటి ఉపమానంగా ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నటువంటి ఉపమానం ఏంటంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం కాడి నుంచి యేసు ప్రభు వారు బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు అనేటువంటి ఉపమానాన్ని తెలియపరిచాడు. ఇది గ్రంథము ప్రారంభం నుంచి మనం ఆలోచించేటప్పుడు మొదటి ఉపమానంగా మనము చూడగలము. యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానము అంటే ఈ లోకంలో ఒక మనిషి జీవితాన్ని బోధలు ఎంత శ్రేష్టమైనవో మనం అర్థం చేసుకోవాల్సిన వారమైన ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవడం ద్వారా వారి యొక్క విశ్వాసము అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉంటుంది. వారు ఈ లోకంలో అందువల్ల మనము ఈ ఉపమానాల గురించి ఆలోచిస్తూ ఉన్నాం. మనం పరిశీలించినప్పుడు బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు, ఇక్కడ మనం ఆలోచన చేస్తే మనం ఆలోచిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుణ్ణి పోలి ఉన్నాడు. యేసు ప్రభు యొక్క మాటలు శాశ్వతమైనవి. అవి జీవం గల దేవుని నుండి పలకబడినటువంటి మాటలు. తండ్రి వద్ద యేసు ప్రభు ఏం నేర్చుకున్నాడో అది ఈ భూమి మీద బోధించాడు. తను నెరవేర్చటకే ఈ లోకానికి వచ్చాడు. ఆయన చెప్పినంతయు కూడా దేవుని బోధ ఉంది. దేవుడు మానవుణ్ణి ఈ లోకంలో సృష్టించుటకు ముఖ్య ఉద్దేశాన్ని యేసు ప్రభు ఎరుగున్నాడు. అంత మాత్రమే కాదు, మనల్ని ఎలా సృష్టించాడో, మన యొక్క అవసరతలు ఎలాంటియో అవన్నీ కూడా యేసు ప్రభు ఎరుగున్నాడు.
అందువల్ల ఈ భూమి మీద మనము ఈ లోకంలో జీవిస్తూ ఉండగా యేసు ప్రభు చెప్పేటువంటి ప్రతి విషయము మనం అర్థం చేసుకోవాల్సిన వారమైన, ఎందుకంటే అవి శ్రేష్టమైనవి. అవి మన ఆత్మకు శాశ్వతమైనటువంటి జీవాన్ని ఇచ్చేటువంటి మాటలు. అందుకే యేసు ప్రభు అన్నాడు, నా మాటలు విని. అంటే వినటం అనేది చాలా శ్రేష్టమైనటువంటి విషయం. చాలామంది వినటానికి ఎక్కువగా ఇష్టపడరు, ఎందుకంటే వాళ్ళ హృదయాలు నేర్చుకునేటువంటి తత్వాన్ని నుంచి దూరంగా ఉంటాయి. అందులో ప్రత్యేకంగా ఆత్మ సంబంధమైనటువంటి విషయాల పట్ల వారు నేర్చుకునేటువంటి వినటం అనేది మనలో విశ్వాసాన్ని కలుగజేస్తుందని లేఖనాలు తెలియజేస్తున్నాయి. మనలో విశ్వాసాన్ని కలుగజేయటకు మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని వాక్యాన్ని వినటం, చదవటం ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం వింటామో ఆ వాక్యాన్ని బట్టి మనం విశ్వాసాన్ని కలిగి జీవించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వినటం అనేది మంచి విషయం. అవి మన జీవితాల్లో మేలుకరమైనటువంటి పరిస్థితి తీసుకొస్తాయి. అయితే చాలామంది చెడ్డ విషయాలు వింటూ ఉంటారు, చెడ్డ వాటినే వింటూ ఉంటారు. అది మంచి పద్ధతి కాదు. చెడ్డ మాటలు వినటం వల్ల మనసు, హృదయము చెడు స్వభావానికి అలవాటు చేయబడుతుంది. మనం ఏదైతే ఎక్కువగా వింటూ ఉంటామో వాటి వైపు మన మనసు ఎక్కువగా మన మనసు ముందుకెళ్తూ ఉంటుంది. కాబట్టి మన మనస్సును మన వినే వాటి మీద ఆధారపడి ఉంటుందని, మనం చూసే వాటి మీద ఆధారపడి ఉంటుందని మనం గ్రహించవలసిన వారమైన. అందువల్ల మనము ఏం వింటున్నామో ఏం చూస్తున్నాం అనేది మనం అంటే హృదయము మంచి స్వభావాన్ని కలిగి ఉంటుంది. చెడ్డ విషయాలు వింటే మన హృదయము చెడ్డ స్వభావంతో పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ యేసు ప్రభు చెప్పేటువంటి విషయం ఏంటంటే నా మాటలు మీరు వినండి అని. యేసు ప్రభు మాటలు వినటం వల్ల మనకేంది ప్రయోజనము? ఆయన మాటల వల్ల మనకేమి దక్కుతుంది అంటే ఆయన మాటలు మనకి నీతి గలవి. అవి మనల్ని సృష్టించినటువంటి తండ్రి యొక్క మాటలై ఉన్నాయి. మనము ఈ లోకంలో మేలు పొందటానికి ఆయన చెప్పేటువంటి ప్రతి విషయము శ్రేష్టమైనటువంటి విషయమై ఉంది. అందువల్ల ఆలోచించగలగాలి. దాన్ని మనం అర్థం చేసుకోగలిగితేనే మన జీవితాలు బాగుంటాయి. అందుకే బుద్ధిమంతుని గురించి గ్రంథకర్త మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, లేకపోతే యేసు ప్రభు మాట్లాడే మాటలు ఏంటంటే, నా మాటలు విని వాడు చొప్పున చెయ్యి ప్రతివాడు. అంటే యేసు మాటలు అనుసరించి జీవించటం అనేది ఇక్కడ ఉన్నతమైన విషయం. కానీ వాటిని అనుసరించే విషయంలో ఫెయిల్ అవుతారు. కానీ యేసు ప్రభు అంటున్నాడంటే, ఒక వ్యక్తి పరిపూర్ణమైనట్లుగా విశ్వాసంలో పరిపూర్ణ సాధించేట్లుగా చేయవలసినటువంటి విధానం ఏంటంటే యేసు ప్రభు మాటలు వినటం మాత్రమే కాదు, వాటిని అనుసరించవలసిన వారమై ఉన్నాం. అంటే ఆయన మాటలు మన జీవితాల్లో అన్వయించుకున్నప్పుడు, మన జీవితాల్లో వాటిని కలిగి జీవించడానికి ఇష్టపడినప్పుడు మనము ఎంతో మేలు పొందుతాం. ఆ వ్యక్తి గురించి సందర్భంలో యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, వాడు చొప్పున చెవి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుడిని పోలి ఉన్నాడు. బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి ఈ వ్యక్తి యొక్క జీవితంలో సరైనటువంటి నిర్ణయాలతో తను ముందుకెళ్తున్నట్టుగా మనం చూడగలము. అంటే ఇప్పుడు ఈ బుద్ధిమంతుని యొక్క స్వభావాన్ని మొదటిగా మనం ఆలోచించాలి. ఇతను యేసు ప్రభు మాటలు వింటున్నాడు అంటే యేసు ప్రభు చెప్పేటువంటి విషయాలు శ్రేష్టమైనవని ఇతని ముందు నమ్మగలగాలి. అవి మన ఆత్మ యొక్క భవిష్యత్తును నిర్ణయించే విషయాలని ఇతను చూడగలగాలి. చాలామంది జీవితాల్లో ఇది చూడలేకపోవటం వల్లే విశ్వాసం సన్నగిలుతూ ఉంటుంది, విశ్వాసం కోల్పోతూ ఉంటారు. కారణం ఏంటంటే దేవుని యొక్క రాజ్య విషయాలను కనుగొనడం అనేది చాలా దూరమైనటువంటి విషయం. అది అందరికీ సాధ్యమైనటువంటి విషయం కాదు. అందుకే యేసు ప్రభువు చెప్పినట్లుగా దేవుని రాజ్య మర్మం ఎరుగుట అందరికీ సాధ్యం కాదు. ఎవరైతే దేవుణ్ణి గురించేటువంటి ఆసక్తి కలిగి దేవుని ప్రేమించే విషయంలో వారు ఉన్నతంగా ఆలోచించగలగటానికి ముందుకు వస్తారు, దేవుడు చెప్పినట్లుగా జీవించడానికి వాళ్ళ యొక్క హృదయం మనసు వెతుకులాట్లో ఉంటూ
వారి పట్ల దేవుని యొక్క కార్యాచరణ ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ మనకి ఈ బుద్ధిమంతుడు స్వభావాన్ని మొదటగా మనం పరిశీలించినప్పుడు, ఇతను విన్నాడు, వాడు చెప్పుడు చేస్తూ ఉన్నాడు. ఇది అతని జీవితంలో ఎలా సాధ్యమైంది, దాన్ని అతను ఎలాగ స్వీకరించగలిగాడు అంటే, అతనిలో ఉన్నటువంటి ఒక ఉన్నతమైన విషయం ఏంటంటే భవిష్యత్తు గురించి ప్రణాళిక వేసుకోవటం, రాబోయేటువంటి ప్రమాదాన్ని ముందుగా గుర్తించడం అనేది ఇతను చూడగలిగాడు. నా ఆత్మ దేవుని మహిమను పొందుకోవాలంటే యేసుప్రభు యొక్క మాటలు శ్రేష్టమైనవని తను చూడగలిగాడు. అంటే యేసుప్రభు మాటలు మనకు నిత్య జీవాన్ని ఇస్తాయి, నిత్య మహిమలో మనం ప్రవేశపెడతాయి. ఆయన మాటలను అనుసరించి మనం జీవించడానికి ఇష్టపడిన వారమైతే, ఆయన మాటల పట్ల మనము ప్రేమ కలిగిన వారమైతే, మన స్వభావానికి అనుగుణంగా అనగా దేవుడు ఏదైతే మనకు బోధిస్తున్నాడో ఆ స్వభావంలో మనం మార్పు చెందడానికి, రూపాంతరం చెందడానికి మనం ఇష్టపడిన వారమైతే మన జీవితాలు బాగుంటాయి. చాలామంది తమ స్వభావాన్ని మార్చుకోవడానికి మాత్రం కూడా ఇష్టపడరు. కానీ యేసు ప్రభువు చెప్పినటువంటి మాటలు మన జీవితానికి మేలుకరమైనవి, మనల్ని నిత్య జీవాన్ని నడిపిస్తాయి. అందువల్ల ఈ బుద్ధిమంతుడు రాబోయేటువంటి భవిష్యత్తు గురించి సరైనటువంటి ప్రణాళికను వేసుకున్నాడు అనేది వాస్తవమైన విషయం. అంటే ఒక వ్యక్తి దేవుడి వాక్యాన్ని పట్ల ఆసక్తిని, ఆ ఆసక్తిని కలిగి ఉండి అనుసరించేటువంటి స్వభావాన్ని తను కలిగి ఉన్నప్పుడు అతని యొక్క జీవిత విధానము అద్భుతంగా ఉంటుంది. చాలామంది జీవితాల్లో ఎందుకు విశ్వాసాన్ని కోల్పోతారు, ఎందుకు విశ్వాసంలో బలహీనపడతారంటే, దేవుడు వాక్యాన్ని వినే విషయంలో, విశ్వాసం అనేటువంటి జీవిత విషయంలో సరైనటువంటి సిద్ధపాటు ఉండకపోవటం. అంటే భవిష్యత్తులో నేను అభివృద్ధి చెందిద్ది, ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ ఎదుర్కోగలిగినటువంటి శక్తి నాకు ఉంటుందనే విషయాన్ని ఆ వ్యక్తి బాప్తిసం పొందిన తర్వాత చాలామంది తొలగిపోతారు. కారణం ఏంటంటే, వారు కొంతకాలం బాగానే విశ్వాసంగా ఉంటారు, ఆత్మీయంగా దేవుని వైపు నడవడానికి సిద్ధపడతారు. కానీ కొంతకాలం తర్వాత వారు దేవుని యొక్క రాజ్యాన్ని నుంచి దూరంగా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. కారణం ఏంటంటే, బాప్తిసం పొందిన తర్వాత వారు వాక్యం నేర్చుకునేటువంటి స్వభావానికి కొంతకాలం బాగా ఇష్టంగా ఉంటారు. తర్వాత కాలంలో సాతానుడు వల్ల కానీ, లోక పరిస్థితుల వల్ల కానీ, అవస్థల వల్ల కానీ, ప్రతికూల పరిస్థితుల వల్ల కానీ ఏదో రకంగా దేవుని యొక్క రాజ్య విషయాలను వాళ్ళు గ్రహించినప్పటికీ వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి వ్యక్తంగా ఉన్నటువంటి దేవుని వాక్యము సాతాను గ్రహింపనీయకుండా చేయటం వల్ల వారు మరల లోకంలోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇక్కడ బుద్ధిమంతుని యొక్క స్వభావం అలా కాదు. బుద్ధిమంతుడు చాలా దూరదృష్టి గలవాడు. దేవుడి రాజ్యం పట్ల, దేవుని యొక్క స్వభావం పట్ల ఒక నిబద్ధతతో జీవించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజు మనం బుద్ధిమంతుని యొక్క స్వభావాన్ని మనం కూడా కలిగి జీవించడానికి ఇష్టపడాలి. ఎందుకంటే చాలామంది జీవితాల్లో బుద్ధిమంతుని యొక్క స్వభావము ఎలాంటిదంటే, బండ మీద ఇల్లు కట్టుకునేటువంటి స్వభావం అంటే అర్థమైందంటే స్థిరమైనటువంటి నిలకడతో కూడినటువంటి జీవితాన్ని కలిగి ఉండటము, దేవుని వాక్యాన్ని విని ఆచరించేటువంటి క్రమంలో ఒక నిబద్ధతతో జీవితాన్ని క్రమపరచుకోవటము, దేవుని వాక్యం పట్ల నిబద్ధతో జీవించటము అనేది ఇతనికి ఉన్నటువంటి స్వభావం. భవిష్యత్తు గురించినటువంటి ఉనికిని తను ఎరుగున్నాడు, రాబోయేటువంటి ఉగ్రత గురించినటువంటి పరిస్థితులను ఎరుగున్నాడు. అందుకే అన్నిటినీ కూడా ఆలోచించుకొని నిబద్ధతతో, చాలా క్రమశిక్షణతో ఇతను తన యొక్క జీవితాన్ని కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకోవడం అంటే అర్థమైందంటే జీవితాన్ని కట్టుకోవటం. చాలామంది జీవితాన్ని కట్టుకునే విషయంలో నిబద్ధత ఉండదు. కేవలము ఏదో ఆదివారం వచ్చి వెళ్తేటువంటి క్రమంలో ఉంటే అది నిబద్ధతతో కూడినటువంటి స్వభావం కాదు. వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి, వాక్యాన్ని నేర్చుకుంటూ వాక్యం ప్రకారం జీవించడానికి ఇష్టపడాలి.
అప్పుడు జ్ఞానము అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మనము దేవుని వాక్యాన్ని మన జీవితాల్లో అనుసరించడం ద్వారా మనకు వచ్చేటువంటి అనుభవమే జ్ఞానమై ఉంది. అందువల్ల ఒక వ్యక్తి జ్ఞానంతో బ్రతకడం అనేది ఎప్పుడు ఆసన్నమైందంటే జీవితంలో తనకు ఎదురయ్యేటువంటి ప్రతికూల పరిస్థితుల్లో విశ్వాసాన్ని ఆధారం చేసుకొని, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని జీవితంలో వాటిని ఎదిరించడం ద్వారా అప్పుడు విశ్వాసం అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇక్కడ మనము యేసు ప్రభువు చెప్పేటువంటి ఈ మాటలో బుద్ధిమంతుడు ఇల్లు కట్టుకునేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఆయన చెప్పేటువంటి విషయం ఏంటంటే 25వ వచనంలో, వాన కురిసెను, వరదలు వచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. ఇప్పుడు యేసు ప్రభువు ఏం చెబుతున్నాడు? వానలు, వరదలు, గాలి అనేవి ఒక వ్యక్తికి ఎదురయ్యేటువంటి సమస్యలు, శ్రమలు, ఇబ్బందులు, శోధనలు, అవసరాల విషయంలో అనేక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఏవైనా వగేర వగేర నానా విధమైనటువంటి శోధనలు ఈ లోకంలో వస్తాయి. క్రైస్తవుని జీవితంలో ఎవరైతే విశ్వాసంగా ముందుకు కొనసాగుతూ ఉంటారో వారందరికీ కూడా ఈ ప్రతికూల పరిస్థితులు వస్తూనే ఉంటాయి. ఎందుకు వస్తాయి అంటే మనము ఆత్మ సంబంధంగా ఎంత విశ్వాసంలో ఎదుగుతున్నామనేది దేవుడికి తెలుసు. దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. మనం అంతకంతకు ఇంకా విశ్వాస అభివృద్ధి చేసుకోవాలంటే, క్రీస్తు యొక్క స్వభావంలో మనము ఎదగాలంటే ఈ పరీక్షలను నిలదొక్కొని మనము నిలకడగా జీవించవలసిన వారమై ఉన్నాం. అందుకే యేసు ప్రభువు ఉన్నాడంటే వానలు వస్తాయి, వరదలు వస్తాయి, గాలి విసిరిద్ది. ఇది ప్రతికూల పరిస్థితులకు సంబంధించినటువంటి మాటలు. అయితే ఏం జరిగింది? ఇంటి మీద కొట్టింది అంటే తన జీవితాల మీద శోధనల ప్రభావం పడింది. అయినప్పటికీ తను ఎలాంటి పునాది మీద కట్టబడ్డాడంటే శ్రేష్టమైనటువంటి జీవితాన్ని తను కట్టుకున్నాడు. కాబట్టి ఆ ఇంటి మీద ఆ సమస్యలు పడినప్పటికీ ఆ వ్యక్తి మీద, ఆ జీవితం మీద ఆ సమస్యలు వచ్చినప్పటికి కూడా తను తొలగిపోలేదు. తన విశ్వాసం స్థిరంగా ఉంది. అంటే దేవుడు మనకి ఏం తెలియాలనుకుంటున్నాడు, లేకపోతే యేసు ప్రభువు మనకి ఏం తెలియాలనుకుంటున్నాడు అంటే ఈ మాటల ద్వారా ఒక వ్యక్తి దేవుని వాక్యం విషయంలో ఎదుగుతూ ఉంటే, ఆ వాక్యాన్ని అనుసరించి జీవితాన్ని స్థిరంగా ముందుకు నడిపించుకుంటూ ఉంటే, ఆత్మ సంబంధమైనటువంటి విషయాల పట్ల జ్ఞానాన్ని అభివృద్ధి చెందుతూ ఉంటే, ఎప్పటికైనా సరే ఈ శోధనలు, ఈ పరీక్షలు, ఈ ఇబ్బందులు, ఈ సమస్యలు అనేవి వస్తాయి. ఈ వచ్చినప్పుడు వాటిని నిలదొక్కుకోవడానికి కావాల్సినటువంటి జ్ఞానము, వివేకము, ఆత్మసమైనటువంటి ఎదుగుదల మనం కలిగి ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనము ఓర్పుతో, సహనముతో వీటిని జయిస్తాం. వీటి ద్వారా మనము మేలు పొందుతాం. ఎలా మేలు పొందుతాం అంటే మనలో దేవుని స్వభావము మరింత ఎక్కువగా బలపడేటువంటి అవకాశం ఉంది. అంటే సమస్యలు అనేవి వచ్చినప్పుడు రాబోయేటువంటి భవిష్యత్తులో నాకు దేవుడిచ్చేటువంటి మహిమను మనం చూసినప్పుడు, మన ఆత్మకు దేవుడిచ్చేటువంటి మహిమను మనం చూడగలిగినప్పుడు ఈ సమస్యలు అనేవి చాలా చిన్నవిగా కాపాడతాయి. అదే సందర్భంలో ఇంకో వ్యక్తి గురించి యేసు ప్రభువు తెలియజేస్తున్నాడు. మరియు ఈ నా మాటలు విని వాడు చొప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. ఈడ బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు, ఈ ఇద్దరు వ్యక్తులు దేవుని వాక్యాన్ని వింటున్నారు. కానీ బుద్ధిమంతుడేమో దేవుని వాక్యాన్ని విని దాన్ని ఆచరించుటకు ఒక ప్రణాళిక ప్రకారము జీవితాన్ని కట్టుకున్నాడు. బుద్ధిహీనుడు ప్రణాళిక లేకుండా తన జీవితాన్ని కట్టుకునే విషయంలో నిబద్ధత లేకుండా, క్రమశిక్షణ లేకుండా, ఆ వాక్యాన్ని పట్ల శ్రద్ధ లేకుండా దాన్ని విడిచిపెట్టాడు. దానివల్ల వచ్చినటువంటి పరిణామం ఏంటి అంటే తను జీవితాన్ని కట్టుకునే విషయంలో అశ్రద్ధగా ఉన్నాడు అని అర్థం అన్నమాట.
ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడంటే జీవితాన్ని కట్టుకునే విషయంలో అశ్రద్ధగా ఉన్నాడు. చాలామంది ఇదే వ్యవహారాన్ని ఈ భూమి మీద కొనసాగిస్తారు. లోకంలో వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. దేవుణ్ణి యందు విశ్వాసం కలిగినటువంటి జీవితాల్లో ఇల్లు కట్టుకునేటువంటి విధానము, అనగా జీవితాన్ని కట్టుకునేటువంటి విధానము చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకు ప్రాముఖ్యమైనటువంటి విషయం రాదు. మరలా మనం మరోసారి పుట్టాం, మరొక జన్మ మనకు లేదు. ఈ జన్మలో మనం సాధించాల్సింది ఆ సాధన మనం సాధించాలి. ఈ లోకంలో ఎందుకు వచ్చాము, ఈ లోకంలో మన జీవితం యొక్క విధానం ఏంటి, దేవుడు మన జీవితాల పట్ల ఏం కోరుకుంటున్నాడు, దాన్ని సాధించటే ఈ లోకంలో మన యొక్క పని ఉంది. అయితే ఈ ఇసుక మీద ఇల్లు కట్టుకునే వ్యక్తి యొక్క స్వభావం ఎలాంటిదంటే భవిష్యత్తు గురించినటువంటి ప్రణాళిక ఎంత మాత్రమూ లేదు. 1. 2, తన హృదయము తన మనసు దేవుడి వాక్యాన్ని నిర్లక్ష్యంగా వ్యవహరించింది. 3, తను ఈ లోక సంబంధమైనటువంటి సుఖం మీద భోగం మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉన్నాడు. తన జీవితంలో పాపము తన వాకిట పొంచి ఉంటుంది. ఇది ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాని యొక్క స్వభావ స్థితి ఇది. అందుకే ఏం జరిగింది, బుద్ధిమంతుడు ఇల్లు కట్టుకొని స్థిరంగా జీవించే పరిస్థితికి, బుద్ధిహీనుడు ఇల్లు కట్టుకొని రెండిటికి ఒకే విధంగా శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, సమస్యలు, అవస్థల విషయంలో అనేక శోధనలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఇద్దరికి వస్తాయి. అయితే బుద్ధిమంతుడు జాగ్రత్తగా తన జీవితాన్ని కట్టుకున్నాడు, బుద్ధిహీనుడు నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. అందుకే ఏమైంది, 27వ వచనంలో వాన కురిసిను, వరదలు వచ్చిను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిను, అప్పుడు అది కూలబడిను, దాని పాటు గొప్పదని యేసు చెప్పాడు. ప్రణాళిక లేకుండా, దేవుడి రాజ్య విషయాలను సరిగా గుర్తించకుండా, ఏదో ఆలోచనతో ముందుకెళ్ళేటువంటి వారి యొక్క స్వభావంలో ఇలాగ జరుగుతుంటుంది. అంటే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనల్ని వెలిగించడానికి, మనము ఆత్మ సంబంధంగా ఎదగటానికి. కానీ ఈ లోకంలో ఈ మనుషులు దేవుడి రాజ్యానికి వేరుగా బతకటానికి ఇష్టపడటానికి బాగా వారి యొక్క జీవితాలు అలవాటు పడ్డాయి. వాళ్ళు క్రీస్తులోకి వచ్చి కూడా స్థిరమైనటువంటి జీవితాన్ని కట్టుకునే విషయంలో వారు నిర్లక్ష్యంగా ఉండటం అనేది జరుగుతుంది. అయితే కొంతమంది ఏమో జీవితాన్ని సరైన రీతిగా కట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. వాళ్ళు బుద్ధిమంతుని పోలినటువంటి స్వభావం గలవారు. వారికి భవిష్యత్తు గురించి ప్రణాళిక తెలుసు, దేవుని వాక్యం పట్ల వారి యొక్క ఆసక్తిని కలిగి ఉన్నారు. అలాగే వాళ్ళ హృదయము, వాళ్ళ మనసు యొక్క స్వభావము ఆత్మ సంబంధంగా వెలిగింపబడుతుంది. 4, వారి యొక్క జీవితాల్లో ఎన్ని ఎదురైనా కానీ తట్టుకునేటువంటి శక్తిని వాళ్ళు కలిగి ఉన్నారు. కానీ ఈ ఇసుక మీద కట్టుకున్నటువంటి ఈ వ్యక్తి యొక్క స్వభావం ఏంటంటే ఇతను భవిష్యత్తు గురించి ప్రణాళిక లేదు, దేవుని వాక్యం పట్ల ఆసక్తి లేనివాడు, హృదయము పాపభరితంగా ఉంది, తాను దేవుడి స్వభావానికి వేరుగా జీవించే వ్యక్తిగా జీవిస్తున్నాడు, లోకం మీద తన ఆశ పెట్టుకో ఉన్నాడు. అందుకే శ్రమలు, ప్రతికూల పరిస్థితులు, ఇబ్బందులు, శోధన వచ్చినప్పుడు దేవుడి రాజ్యం యొక్క జీవితాన్ని నుండి వేరుపరచబడేటువంటి దానికి తన ఇష్టం కలిగి ఉన్నాడు. అతని యొక్క జీవితము కూలబడిద్ది, అది ఎంతో గొప్ప పాటుతో కూడిందని యేసు ప్రభువు వారు చెప్పాడు అన్నమాట. ఈ బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు యొక్క స్వభావము మనము బాగా అర్థం చేసుకోగలిగితే, ఇంకా వివరాత్మకంగా ఇంకా అనేక విషయాలు మనం చూడగలిగితే, ఆత్మ సంబంధంగా మనకి ఏం బోధించబడుతుందంటే జరగబోయేటువంటి లేకపోతే రాబోయేటువంటి భవిష్యత్తు గురించి ముందుగానే సిద్ధపాటు కలిగి ఉండటం అనేది ఎలాంటిదో ఈ లేఖనాలు మనకు తెలియపరచబడుతుంది. భవిష్యత్తులో మనకి శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ప్రతికూల పరిస్థితులు వస్తాయి. ఇవి వచ్చేదాని ముందే మనం వాక్యం విషయంలో సిద్ధపాటుతో జీవించటము, జీవితాన్ని క్రమశిక్షణతో కట్టుకోవటము,
దేవుడు జ్ఞానం చేత మనము ఆత్మీయంగా ఎదగటం అనేది కీలకమైనటువంటి పరిణామము. దీన్ని ఎవరైతే సరైన రీతిగా జీవితాన్ని కట్టుకుంటారో, ఎవరైతే దేవుడి రాజ్య విషయాల పట్ల సరైన రీతిగా వారి యొక్క జీవితాన్ని స్థిరపరచుకుంటారో వారు బుద్ధిమంతుని యొక్క స్వభావాన్ని కలిగి ఉన్నారు. ఎవరైతే దేవునికి ఆయన స్వభావానికి వేరుగా జీవించడానికి ఇష్టపడతారో, స్థిరమైనటువంటి జీవితాలు లేకపోకుండా దేవుని వాక్యం పట్ల నిర్లక్ష్యం కలిగి మారు మనసు పొందినటువంటి వ్యక్తులుగా నిలిచిపోతారు. వారు బుద్ధిహీని యొక్క స్వభావంగా ఉంటారు. ఎప్పటికైనా వాళ్ళు పడిపోతారు. వాళ్ళు నిలకడగా ఉండేటువంటి జీవితం గలవారు కాదు. ఈ ఇసుక మీద ఇల్లు కట్టుకున్నటువంటి స్వభావం గల మనుషులు, జీవితం పట్ల నిబద్ధత లేనటువంటి మనుషులు, క్రమశిక్షణ లేనటువంటి మనుషులు ఎప్పటికైనా పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఈ సమాజంలో చాలామంది సంఘాల్లో ఈ పరిస్థితి ఉంది. అందుకే యేసు వారు చెప్పినటువంటి ఈ ఉపమానము మన యొక్క సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మనం నేర్పించాలి. ఎవరు బుద్ధిమంతునిగా జీవించేటువంటి వ్యక్తులుగా ఉన్నారు, ఎవరు బుద్ధిహీనుడిగా జీవించే వ్యక్తులుగా ఉన్నారు, దీనికి మనము మారుమనసు పొందితేనే, మనసు మార్చుకుంటేనే, నిబద్ధతతో కూడినటువంటి జీవితాన్ని కట్టుకుంటేనే మనము క్రీస్తులో ఎదుగుతామనే విషయాన్ని ప్రజలకు మనం నేర్పించవలసిన వారమైనా. ఈ పాఠం ద్వారా మేము చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, బుద్ధిమంతుడు రాబోయేటువంటి భవిష్యత్తుని చూడగలిగాడు. ఆత్మ సంబంధమైనటువంటి విషయాల పట్ల స్థిర జీవితాన్ని కట్టుకోగలిగాడు. నీతిగా యథార్థంగా బతికే విషయంలో దేవుని స్వభావాన్ని అనుసరించడానికి ఇష్టపడ్డాడు. ముందుకెళ్ళడానికి జీవితాన్ని చూడగలిగాడు. బుద్ధిహీనుడు వీటికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని తన జీవితంలో కలిగి ఉన్నాడు. మనం ఎలాంటి వారంగా ఉన్నాం? బుద్ధిమంతులుగా ఉన్నామా, బుద్ధిహీనులుగా ఉన్నామా? మనం పరిశీలించుకుందాం. మీ అందరికీ వందనాలు.